విద్యార్థులారా, కేవలం విద్యార్థులే కాదు, మీరు ఈ దేశ భవిష్యత్తు. సర్వసాధారణంగా మీరు వింటా ఉంటారు రోజు ఏమనంటే, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మీరు కేవలం రేపటి పౌరులు మాత్రమే కాదు, ఈ దేశ భవిష్యత్తు మీరు. అంటే ఈ దేశానికి మీరు చాలా అవసరం. ఈ దేశం మీ మీద డిపెండ్ అయి ఉంది, అంటే మీ మీద ఆధారపడి ఉంది. ఈ దేశంలో ఈ రోజుకి సుమారుగా 145 కోట్ల మంది జనాభాతో మన దేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సుమారుగా 5.5 కోట్ల మంది జనాభాతో. భవిష్యత్తులో అంటే మీరందరూ కూడా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. అంటే సుమారుగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు 15 సంవత్సరాలు, చిన్న వయసు ఉన్నవాళ్ళు 5వ తరగతి కాబట్టి 10 సంవత్సరాల వయసు. అంటే మీకు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఫైనల్గా 30 సంవత్సరాలు మీ వయసు వచ్చేసరికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 23 సంవత్సరాల్లోనే నేను గెజిటెడ్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్ రాసి నేను గెజిటెడ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చాను, ఇంజనీర్గా, జూనియర్ ఇంజనీర్గా. అదేవిధంగా మీలో కూడా ఒక 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మీరు భవిష్యత్తులో స్థిరపడతారు. అంటే ఏదైనా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ఏదైనా వృత్తిలోనూ, మరొకటి దాంట్లో మీరు స్థిరపడతారు. అంటే ఇప్పటి నుంచి మ్యాక్సిమం 15 సంవత్సరాలు. అయితే ఆ రోజు నాటికి మీరందరూ కూడా ఈ దేశానికి చాలా ముఖ్యమైన వారుగా ఉంటారు. మీరు ఊహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఏజ్ కూడా సుమారుగా ఇప్పుడు కొంతమందికి 30, 35, 40, 45 ఆ సంవత్సరం వయసులో ఉంటారు మీ పేరెంట్స్. ఓకే, మీ పేరెంట్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాబట్టి ఇది జనరల్గా ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు, నిరుపేద వర్గాలు, ఇలా నిరుపేద వర్గాలు, ఈ వర్గాలు వచ్చారు. కాబట్టి మీ పేరెంట్స్ అతి కొద్ది మంది మినహాయించి మిగతా వారందరూ కూడా చిన్నగా పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పని కానీ, వ్యవసాయం కానీ, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు, చిన్న వృత్తులు కానీ. వాళ్ళు మిమ్మల్ని ఈ హాస్టల్ ఎందుకు పంపించారంటే మీకు భోజనం పెట్టలేక కానీ, మిమ్మల్ని పెంచలేక కానీ పంపించలేదు. అవునా కదా? అవునా కదా? ఎందుకు పంపించారు? ఆ చదువు ఎలా ఉండాలి? నైతిక విలువలతో కలిగినది అయి ఉండాలి. ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో పేపర్లు చూస్తే ఒక హాస్టల్లో 10వ తరగతి చదివే ఒక విద్యార్థి 8వ తరగతి చదివే విద్యార్థిని గుర్తుపెట్టేశారు. ఎందువల్ల? కారణం ఏంటి? షార్ట్ టెంపర్, ఎమోషన్స్, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం. ప్రతిరోజు మీరు తెచ్చి చెప్తారు, భారతీయులందరూ నా సహోదరులు అని చెబుతారు కదా. ఒకవేళ సహోదరుడు అంటే ఏంటి? తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, బ్రదర్హుడ్, సోదర భావం. రాజ్యాంగంలో కూడా ఫ్రాటర్నిటీ అంటాం. ఫ్రాటర్నిటీ, ఎఫ్ఆర్. ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం. దాన్ని సౌభ్రాతత్వం అంటాం అన్నమాట. నిజంగా ఆ అబ్బాయిలో, ఆ విద్యార్థిలో, ఆ 10వ తరగతి చదివే విద్యార్థిలో సోదర భావం కానీ, సౌభ్రాతత్వం అనే వాడు కానీ చాలాసార్లు వినే ఉంటాడు, ప్రతిజ్ఞ చేసి ఉంటాడు, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి కొన్ని వందల సార్లు, సంవత్సరానికి సుమారుగా 200 సార్లు. ఎన్నిసార్లు? 200 సార్లు. అంటే 10వ తరగతి వచ్చేవరకు కనీసం 2000 సార్లు సుమారుగా. కానీ అది మైండ్లోకి వెళ్ళిందా? చదువు అంటే ఏంటంటే నైతిక విలువలతో కూడినదిగా ఉండాలి, అన కదా. అటువంటిది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? బాబు లోపలికి కదా మాట్లాడదామా? లోపల తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఆ బాబు మాట్లాడతాడు. ఆ బాబు తెలియాల్సింది ఏంటి? జనరల్గా తెలియాల్సింది ఏంటంటే నేను మాట్లాడుతున్నాను,
వీళ్ళెవరు డిస్టర్బ్ కాకూడదు, కాబట్టి నేను సైలెంట్గా మాట్లాడుకోవాలి అనేది తెలియాలి. ఇప్పుడు మాస్టర్ రోజు మీకు అనేక మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అందరూ ఎలా కూర్చోండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి, రిటార్ కూర్చోండి, ఎలర్ట్గా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, వినాలని దృక్పథం చూడండి, నేర్చుకోవాలని దృక్పథంతో చూడండి. ఓకేనా? ఓకే, ఎలర్ట్గా ఉండాలి, రిటార్ కూర్చోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన వలన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, మన వలన ఎవరికైనా మంచే కలగాలి, మంచే జరగాలి, మన వలన ఎవరు బాధపడకూడదు. వీటన్నిటిని ఏమంటారంటే నైతిక విలువలు అంటారు. ఏమంటారు? అంటే ఇటువంటి విలువలు లేకుండా మీరేం చదివినా కూడా ఉపయోగం లేదు. ఇంటి దగ్గర చదివే పిల్లలకి డైరెక్ట్ హాస్టల్లోకి వచ్చే చదివే పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను కూడా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ వెల్ఫేర్ ఆఫ్టే చదువుకున్నా. అయితే ఈ రోజున మీకు ఉన్న ఇన్ని ఫెసిలిటీస్ ఒకప్పుడు ఈ మాస్టర్ గారు జిఎల్ నాగేశ్వరరావు గారు, క్రాఫ్ట్ మాస్టర్ గారు, వాటి గారు, సురేష్ గారు, మేము చదువుకునే రోజుల్లో ఇన్ని అవకాశాలు లేవు. మీకు చక్కగా ప్రభుత్వం వారు మంచి టైం టేబుల్ వేసి ఆ టైం టేబుల్ ప్రకారం చక్కటి ఫుడ్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మంచి ఫ్యాట్, అదేవిధంగా మీకు మంచి నిద్ర, మంచి నీళ్లు, ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. ఈ 10 ఐటమ్స్ ఇప్పుడు ఎప్పుడైతే 10 ఐటమ్స్ ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా చక్కగా సమపాళల్లో అంటే ఏది ఎంత అవసరమో అంతే అవసరంగా చక్కగా మీకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మంది పిల్లలు కనుక ఉన్నట్లయితే ఏ ఒక్కరి ఇంట్లో కూడా అటువంటి 100% సేమ్ టు సేమ్ షెడ్యూల్ ఫాలో అవడానికి అవకాశం ఉండదు. అవునా కదా? వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి. ఒకవేళ ఎక్కడ ఉంటే ఒకరి 2 రోజు సేపు. ఓకే, అయితే ఇటువంటి మంచి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దీనితో పాటు ప్రతి విద్యార్థి కట్టుకోండి దగ్గరగా పిల్లలు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏమి కలిగి ఉండాలి. ఏమంటే ఏంటి? గోల్. ఏముండాలి? గోల్, ఒక టార్గెట్. సమాన విద్య అయిపోతుంది, డిగ్రీ విద్య అయిపోతుంది, పీజీ చదువుతారు, పీజీ తరువాత ఎంఫిల్లో లేదా డాక్టరేట్ అవుతారు. పిల్లలందరూ కూడా ఒక చదువు విషయంలో ఒక ఎయిమ్ ఉండాలి. ఆ ఎయిమ్ స్వామి, అదేవిధంగా నారాయణ గురు, ఇటువంటి బిర్సా ముండా, అదేవిధంగా ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే, ఇటువంటి పేర్లు మీరు వినే ఉంటారు. వీళ్ళు ఒక మాట చెప్తారు, మీరు అతి గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వే చదువుతారా బాబు పెద్ద అయిన తర్వాత అన్నాం అనుకోండి, నేను ఎట్లా చదువుతానంటే అన్నాడు. వాళ్ళ ఇంటర్మీడియట్ అది కూడా నంబర్ 1 టాప్ ఎడ్యుకేషన్ పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే ఏంటి? ఏదైనా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టకపోయినట్లయితే అది ఆల్రెడీ ఉంటుంది, ఎగ్జిస్ట్ ఆల్రెడీ, అది ఉంది ఆల్రెడీ. దాన్ని కనుక మనం కనిపెట్టే డిస్కవరీ అంటారు. అటువంటిదా చేయాలి. లేదు అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కనిపెట్టలేదు, లేక తయారు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మందు, మెడిసిన్స్. అర్థమైందా? ఒకప్పుడు టీవీ ఉందా? టీవీ లేదు. కానీ హిమాలయాల్లో ఒక టాప్ ప్లేస్లో మంచు అక్కడ కరగదు, అది తయారవుతూ ఉంటుంది, అదే కరగదు అని కనిపెట్టారు మనవాళ్ళు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఉంది. ఇది ఎవరెస్ట్ శిఖరం 86-88 అంతేనా హైట్? ఇంత హైట్ గురించి చెప్పి కనిపెట్టారు. దీన్ని ఉన్నదాన్ని కనిపెట్టాలని డిస్కవరీ అంటారు. అసలు ప్రపంచంలో లేదని. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఉంటాయి, ఇన్సులిన్స్ ఉంటాయి, ఇవన్నీ కనిపెట్టారు అన్నమాట. దాన్ని ఇన్వెన్షన్స్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా చదువు విషయంలో నేను డాక్టరేట్ వర్క్ చదవాలి అంటే పిహెచ్డి వర్క్ చదవాలి ఫస్ట్ ఏం పెట్టుకోవాలి. ఇది చదువుకు సంబంధించి ఏమి. అదేవిధంగా మీరు జీవితంలో స్థిరపడాలి కదా, అంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది, ఫాదరు, అదేవిధంగా మీకు సిస్టర్స్ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత మీకు పెళ్లి కూడా జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మీకు పిల్లలు కూడా ఉంటారు. ఒక కుటుంబం, ఈ కుటుంబాన్ని పోషించాలంటే, ఆ కుటుంబం సమాజంలో గౌరవాన్ని పొందాలంటే మీకు సంపాదన అవసరం. అంటే దానికి సంబంధించి ఆ సంపాదన కోసం మీరు ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడము, ఏదన్నా ఒక వృత్తిని స్వీకరించడము, ఏదో పని చేయాలి. చేసినప్పుడు మీకు ఏమొస్తుంది? కొంత ధనం వస్తుంది. ఆ ధనంతో
మీ జీవన ఆధారానికి మూలమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉందిగా. లేదా లైఫ్ లాంగ్ మనం డిపెండ్ అవ్వము ఎవరి మీద, గవర్నమెంట్ హాస్పిటల్ మీద, బిజినెస్ మీద డిపెండ్ అవుతామా? అవును కదా. కాబట్టి ఇందాక మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ఎయిమ్ చెప్పారు. ఇప్పుడు మీరు జీవితంలో స్థిరపడడానికి సంబంధించిన ఒక ఎయిమ్ కావాలి. ఈ ఎయిమ్ అనేది ఎలా ఉంటుందంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మీ ఆసక్తిని బట్టి, మీ అభిరుచిని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, ఒక వాళ్ళు క్లోజప్లో తీయాలి అంటే ఎవరు మొహమాట పడకూడదు. ఈ రోజు మేము వచ్చామంటే ఇప్పుడు నేను ఒక జిల్లా ఆఫీసర్గా, ఒక గ్రూప్ 1 కేటర్లో, ఒక సీనియర్ ఇంజనీర్గా, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో. అంటే మీకు రోజు తాగే నీళ్ళు, మీరు ఏదైతే ఆహారం భుజిస్తున్నారో ఆహారాన్ని పండించడానికి పొలానికి నీటి సప్లై చేసే ఉద్యోగం చేస్తున్నాం. ఓకేనా? చాలా జాగ్రత్తగా అంటే ప్రతి ఒక్కరూ కూడా మొహమాట లేకుండా మేము మాస్టర్ గారు కానీ నేను గారు వచ్చామంటే మా సమయాన్ని ఇస్తాను. మా అబ్బాయి పట్టుకురా అబ్బాయి మీరు దేవరకొండ తీసుకొద్దు చెస్లో ఎంట్రెన్స్ కూడా. నేను నా పిల్లలతో ఈ సమయాన్ని గడపకుండా విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ఆ విద్యార్థుల కోసం కొన్ని మంచి మాటలు చెప్పడం కోసం ఈ విధంగా మేము వచ్చి సమయాన్ని కేటాయిస్తాం. అంటే సమయం అనేది డబ్బు కంటే కూడా ఎక్కువ. కానీ మీకోసం ఎందుకు చేస్తున్నామంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలంటే సమాజానికి మూలం ఎవరు ఈ రోజున? పిల్లలు. ఆ పిల్లలు ఎవరు? ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి చెప్పేసి నేను ఇంట్లో సరదాగా టీవీ చూసుకుంటా, లేదా యూట్యూబ్ చూసుకుంటా, ఫేస్బుక్ చూసుకుంటా ఉంటే అవుతుందా? అవ్వదు. కానీ ఏం చేయాలి? కాలు కలిపి సమాజం కావాలి. సమాజానికి ఎవరు ఇంపార్టెంట్? విద్యార్థులు ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళతో ఎక్కువసేపు సమయాన్ని గడపడానికి, అదేవిధంగా వాళ్ళతో మాట్లాడడానికి సమయం కేటాయిస్తాం. ఓకే? కాబట్టి ఇప్పుడు నేను అంటే ఇది ఒక సర్వే, నేను సర్వే చేస్తాను. ఇలా మాస్టర్ గారు చెప్పారు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని చెప్పేసి, ప్రతి ఒక్కరూ చదవాలని, ప్రతి విద్యార్థి అంటే భారత రాజ్యాంగం అని చెప్పేసి ఒక పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా నిజంగా చెప్పాలి. ఓకే? అంటే ఈ రోజు మీరు ఏదైతే మా మాటలో ఒక అరగంట గంట సేపు వింటున్నారో ఇవి మీ జీవితంలో ఈ రోజు ఒక కీలకమైన మలుపు తిప్పే విధంగా ఉండాలి. ఓకే? ఇప్పుడు నేను కొంతమందికి లేబడుతున్నారు, మీ లైఫ్లో మీ ఎయిమ్ అండ్ హ్యాబిట్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరికైతే నిజంగా ఒక ఎయిమ్ అండ్ హ్యాబిట్ ఉందో వాళ్ళు చెప్పండి. లేని వాళ్ళు దాన్ని ఎలా ఈ రోజు రూపొందించుకొని చెప్తారు. అదేవిధంగా మీకు ఏదైతే ఒక ఎయిమ్ అండ్ హ్యాబిట్ ఉందో ఆ ఎయిమ్ అండ్ హ్యాబిట్ను ఏ విధంగా మీ రీచ్ కావాలో కూడా మీకు టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. అందరూ ఎలర్ట్గా ఉండాలి. అందరూ అటెండెన్స్ కూర్చోండి. నేను చెప్పినట్టుగా మీ మైండ్ బాగా పనిచేసే విధంగా మీరు మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకరికొకరికి టచ్ లేకుండా, అంటే అంటుకోకుండా కూర్చోవాలి. ఎందువల్ల అది కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్క కొంచెం గ్యాప్ ఉండాలి. ఒకరికొకరు అంటుకోకుండా కూర్చోవాలి. ఎందుకంటే అది డిస్టర్బెన్స్ కాకుండా ఉండడం కోసం. ఓకే? ఇప్పుడు లాస్ట్ బాబు నిలబడమ్మా. ఈ లైన్లో లాస్ట్. ఓకే? లైఫ్ అందరూ ఎలా ఉండాలి. లైఫ్లో నీ గోల్ అంటే నీ ఎయిమ్ అండ్ అంబిషన్ అంటే ఇది పెద్దవాడు అయినంత వేరే అవుదాం అనుకుంటున్నావు అనేది. మీరందరూ ఏం చేయాలి? ఈ టైంలో ఏం చేయాలంటే అబ్బాయి వారి చూడటం కాదు. జనరల్గా విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ఏది చేయాలో అది చేయరు, ఏది చేయకూడదో అది చేస్తారు. అర్థమైందా? ఏది చేయాలో ఏది చేయవలసి ఉందో అది మాత్రమే చేయాలి. కొన్ని చేయకూడదు బాగుంటుంది, అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ టైం ఏం చేసుకోవాలి? మీరు సద్వినియోగం చేసుకోవాలి. నేను అబ్బాయిని అడుగుతాను, మీ అందరిలో నేను ఎవరినైనా చూసి అడగవచ్చు. అర్థమైందా? వాళ్ళు ఎలక్ట్గా ఉండాలి. నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ ఏం చెప్తానని చెప్పి తర్వాత ఈరోజు మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఎయిమ్ని అంటే ఎయిమ్ని మీరు ఈరోజు కలిగి ఉండాలి. అంటే ఒకవేళ ఎప్పటికే మీకు ఎయిమ్ అండ్ హ్యాబిట్ ఉందనుకోండి, ఒక గోల్ ఉందనుకోండి, అది చెప్పండి. అదే సాధించాలని చెప్తాను. ఎవరికైతే ఇప్పటి వరకు ఎయిమ్ అండ్ హ్యాబిట్స్ టార్గెట్ని గోల్ని మీరు డిసైడ్ అవ్వాలి. ఇది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఫర్ ఎగ్జాంపుల్ చింతలపూడి దగ్గర ప్రకటవరం అనే విలేజ్. ఆ విలేజ్ మీద అనుకోండి, ఎవరున్నారు చింతలపూడి వాళ్ళు ఇక్కడ? మీదేమన్నా గురువాకు లంక. ఫర్ ఎగ్జాంపుల్ గురువాకు లంక వెళ్ళాలి. ఈ బాబు ఎలా వెళ్ళాలి?
ఇక్కడ బయలుదేరి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఇంటికి వెళ్ళాలనుకోగానే ఏం రావాలి? గుడివాక్ లంక, ఇది కొల్లేరు ప్రాంతంలో ఉంటుంది. చాటపర్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళాలి, మాదేపల్లి చాటపర్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళాలి అని ఉంటుంది. వెళ్తే బస్సు ఎక్కాలి, లేదా వీళ్ళ నాన్నగారు ఒక బైక్ మీద స్కూటీ మీద వస్తారు, వచ్చి తీసుకెళ్తారు. ఇవన్నీ మనం ఆలోచించుకుంటాం కదా. అదే విధంగా మీకు లైఫ్లో నేను ఇవన్నీ అవుతాను అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకోండి. చదవగలరా లేదా తర్వాత విషయం. మీ టార్గెట్ ఎలా ఉన్నారు ప్రతి కూడా నేను డాక్టరేట్ చదవాలని ఉండాలి. ఓకేనా? పెద్ద ఏమి ఉండదు. ఎవరైతే చిన్న చిన్న ఎయిమ్స్ కలిగి ఉంటారో వాళ్ళు క్రిమినల్స్తో సమానం, అంటే నేరస్తులతో సమానం. వాళ్ళు ఏం చెప్పండి? నేరస్తులతో సమానం. ఓకేనా? మన దగ్గర తెచ్చి బాబు దిగి దగ్గర తెచ్చుకోవచ్చు. చెప్పాము లైఫ్ ఏమనుకుంటాం? వాలీబాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు. ఓకే, అందరూ మీ యొక్క కర్తాడు నవ్వుతో ఆ బాల్ కాల్చి పెట్టి చెప్పండి. అందరూ కూడా నిజంగా ఇప్పటిదాకా మీరు ఏముంటే ఆయన చెప్పండి. కంగారు పడిపోయి ఏదో చెప్పేయకూడదు. ఏదో చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. అది ఆలోచించుకుని మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక అభిరుచి ఉంటుంది. ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ ఏంటి, నేను ఒక ప్రొఫెసర్ కావాలనుకున్నాను. బై బ్యాడ్ లక్ నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే నేనే సొంతంగా కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత, నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేసిన సందర్భంలో సరదాగా ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాస్తున్నారని జాబ్ రాగానే ఎగ్జిట్ ఆఫీసర్ పోస్ట్ 300,000 రూపాయలు జీతం కాబట్టి జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నాకు ఏదైతే ఒక ఎయిమ్ అండ్ అంబిషన్ ఉందో ప్రొఫెసర్ కావాలనేది, అది ఫుల్ఫిల్ కావాలి. కానీ నేనేం చేశాను, అది చేస్తూనే పుస్తకాలు రాస్తూ అదేవిధంగా మీలాంటి విద్యార్థుల్ని కొన్ని వేల మందిని గత 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఉన్నాం. సార్ పెద్దలు జేఎల్ నాగేశ్వర గారు, అదేవిధంగా మీ సార్ సురేష్ గారు, ఈ విధంగా మీ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జేవీ మేడమ్స్, డిప్యూటీ డైరెక్టర్స్, ఏఎస్డబ్ల్యూస్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ ఇంకా సహకారం అవుతారు. డిఓ మేడం గారు, అదేవిధంగా అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు వీటన్నింటికి కూడా వెళ్ళారు. అర్థమైందా? మీకు ఏదైతే చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. ఒకవేళ పొరపాటుగా మనం అనుకున్న రంగంలోకి మనం వెళ్ళలేకపోయాం అనుకోండి, అది చేస్తున్న ప్రచారం చూసుకోవాలి. ఓకేనా? ఓకే, నువ్వు లేదమ్మా. డాక్టర్, వెరీ గుడ్. ఏం చేయాలి ఇప్పుడు మనం? మన విద్యార్థుల్లో అలవర్చుకోవాల్సిన మరొక గొప్ప విషయం ఏంటి సార్? 10 నిమిషాలు పర్లేదు. మరొక గొప్ప విషయం ఏంటంటే, మీ ఎదురుగా మీ ప్రజెన్స్లో ఎవరైనా మంచి పని చేసినట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలి? అభినందించాలి. ఏం చేయాలి? అభినందించాలి. కొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారంటే, మన స్నేహితుడు మంచి పని చేసినా, మంచి మార్క్స్ వచ్చినా ఆ విద్యార్థిని ఆ ఉపాధ్యాయురాలు గుర్తించి అభినందిస్తే తులుపుపోవడం, అదేవిధంగా ఈడ్చిపడడం, అసూలు పడడం, వాడి పుస్తకాలు తీసి దాచేయడం, వాడి పెన్సిల్ తీసి ఎరకొట్టేసి డ్రైనేజ్లో పడేయడం, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కొంతమంది. అందరూ కాదు. మనం ఏం ఆలోచించుకోవాలి అంటే, మన సమక్షంలో ఎవరైనా ఒక మంచి పని చేసినట్లయితే వాడిని ఖచ్చితంగా అభినందించి తీరాలి అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మన సమక్షంలో ఎవరైనా ఒక పొరపాటు చేస్తే ఆ వ్యక్తితో పర్సనల్గా ఎవరికి తెలియకుండా, ఈ చిన్న పొరపాటు చేసావు, నువ్వు దీన్ని సరి చేసుకో, లేకపోతే ఈ పొరపాటుని నేను భావిస్తున్నాను, అది కరెక్టో కాదో నువ్వు ఆలోచించుకో. ఇటువంటి మంచి అలవాట్లు చేసుకున్నట్లయితే మనం జీవితంలో మంచి స్థాయికి వస్తాం. ఇప్పుడు ఆ బాబు, నీ పేరేంటారా? రాజు. ఈ రాజు అనే బాబు డాక్టర్ కావాలనుకున్నాడు. కాబట్టి ఈ బాబు ఏం చేయాలంటే, అనుకున్నావు కదా, ఒకసారి లేచి కూడా చెప్తా. అంటే జస్ట్ అంటే మీకు ఆలోచనలు రేకెత్తించడం కోసం మాట్లాడు. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? ఎవరు నవ్వుకోడు, ఎవరు ఈ విధులు చేస్తే ఎవరు చేయకూడదు. ఇలా ఉండాలి. రాజు లేచాడు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను, నేను పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను వ్యాపారస్తులు అవ్వాలనుకుంటున్నాను. నేను నన్నే కనుక సార్ లేచి నిలబెడితే విద్యార్థులు ఎలా ఆలోచించాలి సార్? వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? మీ వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ మీకు అవకాశం కనుక లేకపోయినట్లయితే అవకాశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక 60-70 మంది మీరు ఉన్నారు. మీలో నేను ఎంతమందితో మాట్లాడే అవకాశం ఉంటుంది? ఒక 3-4 మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మీలో ఎవరో ఒకరు ఉత్సాహవంతులు ఉంటారు. నేను మాటలు అయిపోయిన తర్వాత ఏం చెప్తానంటే, ఇంకా నాతో ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారా అని అడుగుతాను. అడిగినప్పుడు వెంటనే నేనని చెప్పేసేసి మీ హ్యాండ్ రైజ్ చేయాలి. దాన్ని అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవడం, అదేవిధంగా అవకాశం నీకు రావచ్చు రాకపోవచ్చు, అది ఎవరిదై ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి, సృష్టించుకోవాలి. ఆ విధంగా ఉండాలి తప్ప ఒకటి లేపు నిలబెట్టినప్పుడు ఆహా సార్ ఆయన క్వశ్చన్ అడిగారా, వీడు చెప్పలేడరా, నవ్వులు పాలు అయిపోతాడు, ఆహాహా ఇది అని చెప్పేసి విక్రీ చేస్తే ఎవరు చేయకూడదు. అర్థమైందా? ఇటువంటి మంచి మంచి విషయాల్ని ఎవరైతే అలవర్చుకుంటే వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది చూస్తారు, మాల సార్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, మీ వార్డు గారు లాంటి చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉంటారు, మాతో పాటే వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. రాసినప్పుడు వాళ్ళకి మాకు అంటే సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ కాని వాళ్ళకి 1 మార్కు 1/2 మార్కే డిఫరెన్స్ ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుందంటే వారికి ఉండే క్రమశిక్షణ. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తారు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, హాల్ టికెట్ మర్చిపోకూడదు, అదేవిధంగా పెన్ను, పెన్సిల్, స్కేలు కావాలి తీసుకెళ్ళాలి. పెన్ అనేది మెయిన్గా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఆ రోజు వరకు వెళ్ళకూడదు. ఆల్రెడీ ఎగ్జామ్స్కి ముందే మీరు ఒక 7-8 పెన్నులు కొనుక్కొని ఆ పెన్నుల్ని ఒక్కొక్క పెన్ను 3-4 రోజులు వాడాలి. వాడినప్పుడు ఎలా ఏమవుతుందంటే మీ దస్తురికి తగ్గట్టుగా మీరు దాన్ని పట్టుకోవడం కానీ మీరు వాడుకోవడానికి ఈజీగా అది తయారై ఉంటుంది. అదే కొత్త పెన్ ఇప్పుడే తీసుకెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేవరకు అది గరుగ్గా ఉండొచ్చు, అది లైన్లో పడడానికి అంటే కరెక్ట్గా రాయడానికి ఒక 5-10 నిమిషాలు టైం పట్టవచ్చు, అలా కదా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు మంచి మంచి విషయం తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఏంటి, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, ఆ బాబు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఆ అబ్బాయి క్వశ్చన్ అడుగుతా, చాలా జాగ్రత్తగా వినండి. డాక్టర్ అవ్వాలనుకున్నాక నువ్వు ఎలా అవుతావు డాక్టర్? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, కొట్టండి కొట్టండి కొట్టండి. చదవాలి. ఇప్పుడు బాబు ఏం చదువుతామా? 7th క్లాస్ చదువుతున్నావు. నువ్వు వెళ్ళినా? ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాడు నీ ఫ్రెండ్, నిలబడి. నీ పేరేంటి? దిలీప్. వెరీ గుడ్, మంచి నైస్ నేమ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ బాబు ఏం చదువుతున్నా? 7th చదువుతున్నాడు, MBBS చదవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమేమి చదవాలి అక్కడ దాకా? MBBS చదవాలంటే తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే లేదు. కూర్చో. నువ్వు లేదు, 7th చదువుతున్నాడు, MBBS చదవాలి. ఏమేమి చదువుకుంటే MBBS చదవడానికి వెళ్తాడు? మీలో మీరు మాట్లాడుకోకూడదు, ఇక్కడ అవకాశం మీకు వచ్చింది, మీకు మీరే ఆలోచించుకోవాలి. నాకు కూడా నీకు అనవసరం, అర్థమైందా? 7th క్లాస్ చదువుతున్నాడు, మరి ఏం చదవాలా? అది అయిపోతుందా? 10th చదవాలా? 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి? నేను ఎవరైనా కూర్చోవచ్చు, నేను ఆల్రెడీ లెక్చర్ కాబట్టి మీ పిల్లల సైకాలజీ మొత్తం తెలుసు నాకు. బాబు 10th క్లాస్ అయిపోతుంది, MBBS చదవాలంటున్నాడు. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీ చదవాలా, పాలిటిక్స్ చదవాలా, ఇంటర్ బైపీసీ చదవాలి. కూర్చో. అయితే ఇంకా మీరు ఇంకా వెనకాల 10th క్లాస్ వాళ్ళు ఏమన్నారు? నువ్వు 10th, నువ్వు లేదు, ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతాడు. చదివిన తర్వాత ఏం చేయాలి? బాబు MBBS చదవాలి. ఓకే, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాడు, గ్రూప్ తీసుకున్నాడు, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. MBBSలోకి ఎలా వెళ్తాడు? ఏ ట్రైనింగ్ కావాలి? డాక్టర్ ట్రైనింగ్ కావాలా? ఓకే, కూర్చో. తెలుసుకోండి, చెప్పండి. కూర్చో. నీకు తెలుసా? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తావు, తర్వాత MBBS చదవాలంటే, డాక్టర్ కోర్స్ చదవాలంటే నువ్వేం చేయాలి? ఏ ట్రైనింగ్? వాట్ ట్రైనింగ్? ఓకే, కూర్చో. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో MSET అని చెప్పేసి ఇంజనీరింగ్కి అదేవిధంగా మెడిసిన్కి కలిపి ఒక MSET టెస్ట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీరింగ్కి సపరేట్గా పెడుతున్నారు. అదేవిధంగా డాక్టర్ చదవడానికి యూనివర్సిటీ వారీగా, గవర్నమెంట్ కాలేజీకి వేరుగా, నేషనల్ లెవెల్లో ఈ విధంగా రకరకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. మీరు ఏం రాయాలి? ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. నీట్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అంటున్నారు. ఏమన్నారు? అది నీట్ ఎగ్జామ్ రాయాలి. అది తెలిసి ఉండాలి. మీకు ఏముంది ఇక్కడ? ఒక ఎయిమ్ ఉంది, కరెక్టే. కానీ ఎయిమ్ రీచ్ అవ్వాలంటే ఏం తెలియాలి? ఏం రాయాలి, దానికి అసలు స్టెప్స్ ఏముంది, ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఏం చేయాలి? ఎవరెస్ట్ ఎక్కడో తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళడం కోసం అంచెలంచెలుగా, అంటే ఏ కాలం, ఏ టైంలో వెళ్ళాలి, అంటే అది డే టైమా, నైట్ టైమా, శీతాకాలమా, వర్షాకాలమా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎక్కాలంటే ఇది మోకరేసుకుని ఎక్కాలా, లేకపోతే స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద ఎక్కాలా, ఇవంతా ఉంటుంది కదా. అంటే ప్రతి దాని గురించి కూడా మీరు ఏం చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మూలికం
నువ్వు చెప్పు. నేమేంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఎలా అవుతుందో చెప్పు. ఇది నువ్వు చెప్పి ఎవరు చెప్పకూడదు. అది ఇదే అర్థం చేసుకోవాలి పిల్లలు, వేరే వాళ్ళు చెప్పకూడదు. ఓకే, నీకు తెలిసి చెప్పు. ఏం చేయాలి? ఏం లేదు చెప్పాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చదువుతాను. వెరీ గుడ్. ఏ సీట్ తీసుకుంటావు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటావా? వెరీ గుడ్. తర్వాత చెప్పు చెప్పు. అరే వాళ్ళతో నీకు అనవసరం. అదే నేను చెప్పాను. సక్సెస్ అయ్యేవాడికి ఫెయిల్ అయ్యేవాడికి డిఫరెన్స్ ఎక్కడ తెలుసా? ఎంట్రీ కోసం అంతే ఉంటుంది, ఒక సెకండే ఉంటుంది. ఆ సెకండ్ ఏంటో తెలుసా? నువ్వు వెనక్కి ఇక్కడ మాట్లాడుతావు అనుకో, ఇక్కడ నేను ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో నీ గురించి ఎవరైతే పెద్దలు ఆలోచిస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు సమయం కోల్పోతావు. మిగతా వాళ్ళు కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. చెప్పమ్మా. పాలిటెక్నిక్ నుంచి కూడా ఇంజనీరింగ్ అవ్వచ్చు. నేను కూడా 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్ చదవకుండా పాలిటెక్నిక్ చదివి అక్కడితో ఆగిపో. పాలిటెక్నిక్ లేదు కాబట్టి పక్క పెట్టాలి, పక్కన క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి విద్యార్థులు అందరూ. దేని గురించి మాట్లాడాలి దాని గురించి మాత్రం మీరు ఆలోచించాలి. ఓకేనా? పాలిటెక్నిక్ చదివి ఇంజనీర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత టాప్ స్థాయికి వెళ్ళాలంటే పాలిటెక్నిక్ చదువు సరిపోదు. పాలిటెక్నిక్తో చదువు ఆపేస్తే ఇంజనీర్ అవుతాం. కానీ ఇంజనీర్లో కూడా 5-6 అంతస్తులు ఉంటాయి కాబట్టి 5-6 హోదాలు ఉంటాయి. ఇప్పుడు నేను బీటెక్ ఎంటెక్ చేశాను కాబట్టి ఫస్ట్ జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాను. ఇంకా 2-3 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతాను. ఆ తర్వాత సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ అవుతాను. ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ అవుతాను. అక్కడ దాకా ఉంటాను. ఓకేనా? ఒకవేళ నేను పాలిటెక్నిక్ చదువు మాత్రమే చదివితే కేవలం డిప్యూటీ ఈగానో మహా అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆగిపోతాను. కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాత సూపర్ ఇంటెండింగ్ అయిన తర్వాత ఫైనల్ ఏంటిది చీఫ్ ఇంజనీర్. అది అవ్వాలంటే ఖచ్చితంగా బీటెక్ చేసి ఉండాలి. ఇంకా త్వరగా అవ్వాలంటే ఎంటెక్ కూడా చేసి ఉండాలి. అర్థమైందా? ఇవన్నీ కూడా మీకు టీచర్ చెప్తారు, లేదా బయట నుంచి మా వాళ్ళు వస్తారు. మీలో నిజంగా భవిష్యత్తు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మాస్టర్ గారిని వాటిని గారిని అడిగారనుకోండి, మాకు అవేర్నెస్ క్లాసెస్ కావాలంటే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. వాళ్ళ గురించి నెక్స్ట్ మీలో ఎవరు లాయర్ వాళ్ళకు ఉన్నారు? లాయర్ ఇద్దరు లేచిన వాళ్ళు చెప్పమ్మా. ఎలా అవుతుందో చెప్పు. నువ్వే ఫస్ట్ నువ్వు చెప్పు. నీ పేరేంటి? ఎలా అవుతావు? బైపీసీ తీసుకుంటావు. వెరీ గుడ్. ఓకే, తీసుకు. నెక్స్ట్ ఏం చేస్తావు? దేంట్లో బైపీసీ తీసుకుంటావు? క్లారిటీ ఉండాలి. మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే ఆ సమాధానం మీద మరో ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నావు. నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావు. తర్వాత ఏం చేస్తావు? చెప్పమ్మా. ఏం చేస్తావు? అంటే కొంతమంది నవ్వుతున్నారు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మీరు లా చదవచ్చు. ఇంజనీరింగ్ చదివితే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ఎల్ఎల్బి చదివి మళ్ళీ మీరు లాయర్ అవ్వచ్చు, లేదా బిఏలు చదవచ్చు. ఓకేనా? క్లారిటీ లేదు. నువ్వు కూర్చో. నువ్వమ్మా నీ పేరేంటి? నాగ అఖిల్. తరువాత విద్యార్థులు మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు మాట్లాడింది ఎవరైతే మీరు వినాలని అనుకుంటున్నారో వాళ్ళకి స్పష్టంగా చేరాలి ఆ విషయం, లేకపోతే ఉపయోగం లేదు. ఓకే, చదువు. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఇంకా మీ వాటిని గారు ఇంకోసారి నాకు అవకాశం కల్పిస్తే ఏదైనా ఒక 45 మినిట్స్ మీతో మాట్లాడే అవకాశం ఉంటే, ఆ తర్వాత మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక 15-20 నిమిషాలు ఉంటే అప్పుడు మేము చెప్పేది మీకు అర్థం కావడం, ఆ రోజు మేము వచ్చిన పర్పస్ అయిపోద్ది. లేకపోతే సరదాగా మేము ఫోటో తీసుకుని లేదా వీడియో తీసుకున్నట్టుగా సరిపోతుంది. ఏదేమైనా మీకు అంటే మీ వాటిని గారు చెప్పకుండా పెద్ద ఆయన మాస్టర్ గారు జేఎల్ నాగేశ్వర గారు సరదాగా తీసుకొచ్చారు. సరే, ఈ సమయాన్ని కూడా మీకోసం ఉపయోగించాలని చెప్పేసి సార్ మీ యొక్క సురేష్ గారి వాటిని గారి యొక్క అనుమతితో ఈ మంచి క్లాస్ తీసుకోవడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలు జేఎల్ నాగేశ్వరతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మనకి బాగా చెప్పారు. ఎందుకంటే మీ
లక్ష్యమని ఉండాలి, ప్రతి విద్యార్థికి లక్ష్యమని ఉండాలి, ఒక గోల్ అనేది చక్కగా వివరించారు సార్. మరి నాకు తెలిసి ఇన్స్టిట్యూట్ కూడా నడుపుతున్నాను కాబట్టి ఆయన కౌన్సిలింగ్ క్లాస్లో అవి చెప్పి ఎంతో మంది స్టూడెంట్స్కి ఎంతో మందికి ఉపాధి కల్పించడం కానీ లేకపోతే ఎంతో మందికి విద్య వైద్యం అలాంటి అవకాశాలు కల్పించడం చేశారు కాబట్టి మరి సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ మళ్ళీ వాటి భవిష్యత్తులో మనం ఇలాగా మీకు కౌన్సిలింగ్ చేయడానికి లేకపోతే ఇలాగ ఏదన్నా మీకు మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలో వాటిని భాగస్వామ్యం చేద్దాం. ఎందుకంటే మీరు చాలామంది చదువుకోలేని పిల్లలు లేకపోతే 10th అయిన తర్వాత డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి వారు ఏదైనా సహకారం చేస్తే మీ మీ తల్లిదండ్రులు సహకారంతో మీరు ఇంకా బాగా చదువుకునేలాగా ఏర్పాటు చేద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగం చేస్తున్నాం, ఇలాంటివన్నీ నిర్వర్తించి ఇంకా కొంచెం మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రిటైర్ అయిన తర్వాత కూడా మేము మీకు సహాయం చేయడం కోసం వస్తాం. సార్ మనకి హాస్టల్ ఒకటి సార్ ఒకటి రాజ్యాంగం బుక్ ఇస్తున్నాం. మా అబ్బాయి ఇస్తున్నారు. ఈ పుస్తకం నేనే సంకలనం చేశాను, ఇంగ్లీష్లో తెలుగులో. ఈ బాబు ఇంటర్నేషనల్ చెస్ ఆడాడు, అవసరం మీ అందరికి కూడా ఫ్రీగా నేర్పిస్తాను. ఫోటో కొట్టి కొంచెం సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. ఓకే సార్ మీకు ఇది హాస్టల్ బాబు చెస్ మాస్టర్ అంట, మీకు అకాడమీ రన్ చేస్తున్నారు. తన ఫీజు అన్ని తప్పించుకుంటారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి చక్కగా మీకు కూడా తర్ఫీదు ఇస్తున్నారు. చూడండి, అవకాశం ఉన్నప్పుడు మనం బాగా ఆడి వాళ్ళు ఉన్నారు కదా, 4-5 ఉన్నారు. అందులో మెరుపులు నేర్చుకోండి. బాబు బాగా ఆడతారు కాబట్టి గ్రాండ్ మాస్టర్ అయ్యారండి, ఇంకా ప్రాసెస్ లో ఉన్నారు. గ్రాండ్ మాస్టర్ సార్ ఈ రాజ్యాంగ భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి ప్రతిసారి ఇది నేను చూస్తూ ఉంటాను. ఆయన కార్యక్రమాలకి అంటే వెళ్తూ ఉంటాం. ఇది కలెక్టరేట్ లో జరిగే ప్రతి కార్యక్రమంలో భారత రాజ్యాంగం ప్రతి ఇది ఉండాలని చెప్పి ఆయన సంకలనం చేసింది. అంటే ఆయన రాసిన బుక్ అనమాట. అంటే అంబేద్కర్ రచించిన దాంట్లో ఈయన కొత్తగా కాపీ చేసి దాన్ని మొత్తం నేషనల్ వైడ్ పంచుతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్.